హాయ్ హలో వచ్చేసింది వికే మూవీస్ సరికొత్త మూవీ న్యూస్తో మీ ముందుకి. సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ఇప్పటికి 28 రోజులు కంప్లీట్ చేసుకుంటూ ఉంది. అయితే మీకు తెలుసు, కొన్ని వీడియోలు చూసే ఉంటారు, దెబ్బబడింది సామి, అది స్వామి, ఇది స్వామి కలెక్షన్లు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, భరత్ అనే నేనుకి మహానటి దెబ్బ పడింది అంటున్నారు. కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఉంది. మల్టీప్లెక్స్ అంటే ఈ థియేటర్స్ కేవలం 10 నుంచి 20 థియేటర్సే ఉంటాయి టోటల్గా ఏపీ తెలంగాణ. అంటే మామూలుగా ఈ థియేటర్స్లో ట్రాక్ చేశారు అసలు కలెక్షన్స్ ఎన్ని వస్తున్నాయి భరత్ అనే నేనుకని. 24 రోజులకి 28 కోట్ల రూపాయలు ఓన్లీ ఈ 5 లేక 10 థియేటర్స్ నుంచే వచ్చింది అనగానే ఒక్కసారి షాక్ అయిపోయింది ఇండస్ట్రీ. ఎందుకంటే మల్టీప్లెక్స్ మహారాజుగా మారిపోయాడని డిసైడ్ చేసినాయి ఆ గణాంకాలు. ఇక మరి మహానటి దెబ్బ ఎక్కడ పడిందో మాకైతే అర్థం కావట్లేదు. ఇక ఓవర్సీస్లో కూడా $4 మిలియన్ జస్ట్ అడుగు దూరంలో ఉన్నాడు. వరల్డ్ వైడ్ దుమ్ము దులిపేస్తున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఇప్పటికే 10 కోట్లు దాటిపోయాడు, 12 కోట్లకు చేరాడని వార్తలు వస్తున్నాయి. ఇక కర్ణాటక ఇవి చెప్పుకునే ఓన్లీ షేర్లే, మనం 10 కోట్లు దాటిపోయాడు. ఇక చెన్నై బాహుబలి రికార్డ్ అవుట్. మరి ఏపీ తెలంగాణ దుమ్ము దులుపుతుంది. 230 కోట్లని ఇప్పటికే డిసైడ్ చేశారు, 250 కోట్లకి చేరువైందని కూడా అంటున్నారు. అంటే ఇక భరత్ అనే నేను బంభం బోలే, భరత్ అనే శంఖం మోగలే అనేది కన్ఫామ్. ఇక ఎవడు కొడితే బాక్సాఫీస్ దిమ్మ తిరిగి కనకవర్షం కురుస్తుందో వాడే సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు అనేది డిసైడ్ అయింది. సో ఈ కలెక్షన్స్ అనేవి పక్కా 100% ఫ్యాక్ట్ కలెక్షన్స్ అనేది కన్ఫామ్. సో నో డౌట్ ఇంకా మున్ముందు అతి కొద్ది రోజుల్లోనే 300 కోట్ల మార్కెట్ టచ్ చేయడానికి పరిగెలు పెడుతున్న ఈ భరత్ అనే నేను కేవలం ఒక 4-5 రోజుల్లోనే 300 కోట్ల క్లబ్లో అడుగు పెట్టాలని మా వికే మూవీస్ కోరుకుంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోదు అనుక్షణం మీకు మూవ్ అప్డేట్స్ ఇస్తున్న మా వికే మూవీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం.